వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోస్ట్ మార్టం 6 నెలల్లో చేయమని ఆ, ప్రవీణ్ పగడాల కేసు ఆ, ఇప్పటికి గవర్నమెంట్ ఐ మీన్ రిప్లై చేయలేదు. ఆ. అయ్యి కోర్టులు మరి ఏం చేయాలంటారు? ఏం చేయాలి చెప్పండి మీరు. ఓకే, గవర్నమెంట్ రిప్లై అవ్వకపోతే ఏం చేయాలన్నది మీరు చెప్పండి. సరే, మీరు సరే. జర్నలిస్ట్ కదా. ప్రవీణ్ పగడాల కేసు గురించి మనం మాట్లాడతాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుని మీరు ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు, మాకేం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభుత్వము ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఇది ప్రమాదమే అని చెప్తున్నట. కేవలము హర్షకుమార్ మాత్రమే కోడిగుడ్డుపై ఈకలు బిగినట్టుగా మరీ భూతద్దం పెట్టి వెతుకుతున్నారు దాన్ని. ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు? దాంతో ఏమైనా పొలిటికల్ మైలేజ్ వస్తుందా మీకు? అంటే మీ పేరేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోకూడదు అంటారా? తీసుకోకూడదు అంటారా? అరే, కుటుంబ సభ్యులకు లేని బాధ మీకెందుకండి? ఇంతమంది నాయకులు ఉన్నారు ఈ వ్యవస్థలో. వద్దు, ప్రభుత్వానికి వద్దు, హర్ష కుమార్కి ఎందుకు వద్దంటున్నారు మీరు చెప్పండి. ఎందుకు తీసుకోవాలో చెప్పండి. ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. ఎందుకు తీసుకోవాలో మీరు చెప్పండి. ఎందుకు వద్దంటున్నారో చెప్తే ఎందుకు తీసుకోవాలన్నో నేను చెప్తాను. కుటుంబ సభ్యులకే పట్టలేదు, కుటుంబ సభ్యులకు పట్టకపోవచ్చు. ప్రభుత్వం చంపించిందన్న విషయం ప్రభుత్వానికి ఏం అవసరం? ప్రభుత్వానికి ఏం అవసరమో ప్రభుత్వం చెప్పాలి. ఏ ప్రభుత్వం చంపించింది? ఏ ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ చేయిస్తే సైలెంట్ స్పెక్టేటర్ కింద తెలుగుదేశం ప్రభుత్వం అన్నీ తెలుసు. ఏమండి, ఒకటి చెప్తా ఉన్నాను, ప్రవీణ్ పగడాల చనిపోతే అతని ఆస్తులు ఎందుకు సీజ్ చేయాలి? అతని ఇంట్లో కంప్యూటర్ ల్యాప్టాప్ ఐప్యాడ్ ఎందుకు పట్టుకుపోవాలి? కందగడ్డ గురించి తెలుసా మీకు? కందగడ్డ గురించి తెలియదు కానీ గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నవాడి గురించి తెలుసు నాకు. కందకు లేని దురద కత్తికేలా, అది చెప్పేది. అందు గురించి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్న గురించి తెలుసు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలకి ఎందుకు చేయకూడదు? మొన్న సతీష్ అన్న ఒక ఎస్ఐని చంపేశారు. ఎక్కడ ఆ కేసులు? ఎక్కడ? ఏ కేసు? అలా కాదండి, పరకామణి కేసులో ఒక ఎస్ఐని చంపేశారు. ఎవరు చంపారు? ప్రభుత్వమే చంపిస్తుంది. అది కాదండి, సాక్ష్యానికి వెళ్తున్న ఒక మనిషిని చంపేశారంటే దాని అర్థం ఏంటి? అలాగే ప్రవీణ్ పగడాల తట్టుకోలేక ప్రవీణ్ పగడాల రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రాథమిక విచారణ. ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయిపోయిందని. యాక్సిడెంట్ అయిపోయే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటనుకున్నారు? ఎవడన్నా పట్టించుకోపోవచ్చు. హర్ష్ కుమార్కి అన్యాయం జరిగితే, ఎక్కడైనా అబద్ధం కాపాడితే, అన్యాయం జరిగినా, ఎవరికి ఏం జరిగినా హర్ష్ కుమార్ ఉంటాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, కానీ హర్ష్ కుమార్ అన్న దళితులై ఉండాలి. దళితులై ఉండాలి. నేను మొన్న బ్రాహ్మణుల గురించి 48 రోజులు ఉన్నాను. వాళ్ళు బ్రాహ్మణులు దళితులా? ఎక్కడ అన్యాయం జరిగినా ఎందుకు కేసు లేని దానికి కేసుకి 48 రోజులు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతున్నా మిమ్మల్ని నేను. ఎక్కడ అన్యాయం జరిగినా, ఏమి జరిగినా హర్ష కుమార్ గారు ముందు ఉంటారు కదా. రీసెంట్గా మీరు రాజమండ్రిలోనే ఒక కుటుంబ వ్యవహారంలో ఆదిరెడ్డి అప్పారావు గారు తలదూర్చి, మాలోని మీరు ఇది చేస్తారా, మన ఇళ్ళలో ఎవరైనా మాలో పెళ్లి చేసుకుంటారా, అది ఇదని మాట్లాడని ఒక వీడియో అయితే వైరల్ అయింది. చెప్పండి దాని గురించి. వీడియో అయితే వైరల్ అయింది. ఓకేనా? చెప్పండి. అది ఆయన అన్నారా లేదా అన్న విషయం నాకు తెలియదు. ఓకేనా? ఆ తర్వాత ఆమె వచ్చేసి మా కులానికి పెద్ద, ఆయనతో నేను మాట్లాడలేదని చెప్పారు. అది అంతవరకు నాకు తెలియదు. ఆయన మాట్లాడారా లేదా, వైరల్ అయితే ఇది వీడియో అయిన తర్వాత ఎస్సీ నాయకులు, రిటైర్డ్ జడ్జి జడా శ్రావణ్, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్, ఓకేనా, తదితర ఎస్సీ నాయకులు వచ్చారు. ఇక్కడున్న మార్గాని భరత్రామ్, వీళ్ళందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి అక్కడ పూలమాల వేసి అక్కడ ఆందోళన చేసి అక్కడ నుంచి నేరుగా పాదయాత్ర వెళ్ళి పోలీస్ స్టేషన్లో బాజీలాల్ గారు అనుకుంటా ఆ సిఐ కంప్లైంట్ ఇవ్వడము, అది గొడవ అంతా జరిగిందని. మరి ఎక్కడి నుంచో ఎస్సీ నాయకులు ఇక్కడికి వచ్చి అంత ఆందోళన చేస్తే ఆ వీడియో పైన మాలోని అని తిట్టారు. అది మాట్లాడాలని నాకు తెలియదు, కానీ వీడియో అయితే వైరల్ అయింది. అది హర్ష కుమార్ గారు ఎందుకు అది ఏం మాట్లాడారో, ఆయన వైరల్ అయింది ఏం మాట్లాడారో కూడా చెప్తాను. చెప్పండి. ఒక మన కులంలో ఎవడన్నా మాలోని పెళ్లి చేసుకుంటారా, మాదిగోని పెళ్లి చేసుకుంటారా అని అన్నాడు. ఏమండి, వాళ్ళ కులం ఏదండి? వెలం కులం. ఆ వెలం కులంలో అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అతను ఎవరు, మన ఆదిరెడ్డి అప్పారావు ఆ మాట అనడం పొరపాటు. నేను అది ఏ రకంగా చూస్తానంటేనంటే, ఏదైనా గొడవకి వెళ్ళినప్పుడు కుందాలపల్లి అన్నది సామాజిక సమస్య, ప్రవీణ్ పగడాల అన్నది ఒక క్రైస్తవ సమూహము వల్ల
అతను బలం పడుతున్నాడని అతను చంపించిన సమస్య. నేను ఏ సమస్య అయినా సరే సామాజిక సమస్య, లేకపోతే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక వ్యవస్థ, కోర్టు అనే వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని తీసుకుని చెప్పించేది. ఇది పెద్ద మనుషుల తరహాలో ఫోన్లో తిట్టుకున్న సమస్య అయినా కానీ తప్పని నేను ఖండించాను. తప్పని ఖండించి దానికి ఇంట్లో సమస్య. ఇంకోటి ఏంటో తెలుసా, నేను ఇంతకుముందు అమలాపురంలో ఒక కొట్లాటకి వెళ్ళానండి. ఆ కొట్లాట ఏం జరిగిందంటే, ఒక పేటలో వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళకి బాగా దెబ్బలు తల్లి కేసులు పెట్టట్లేదని చెప్తే నేను వెళ్ళాను. కేసులు పెట్టడానికి వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడి గట్టిగా ఇచ్చేటడికి ఫస్ట్ 10,000 ఇస్తా అన్న వాళ్ళు తర్వాత 50,000కి సెటిల్ అయిపోయారు మా వాళ్ళు. హర్ష్ కుమార్ ఇంటర్ఫీర్ అయ్యేటోడికి ముందు 10,000 సెటిల్మెంట్, తర్వాత నేను గట్టిగా మాట్లాడేటికి 50,000. అంటే ఇటువంటి సమస్యల్లో, ఒక కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యల్లో ఏం జరుగుతుందంటే, మాలాంటి వాళ్ళు వెళితే అది డబ్బు రూపేణా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. అందుగురించి నేను ఈ సమస్య గురించి పెద్ద సీరియస్గా ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా జరిగిన సమస్య, ఒక ఫ్యామిలీ మధ్య జరిగిన సమస్య కాబట్టి నేను అంత పెద్ద సీరియస్గా దీన్ని పొలిటికల్ చేసి, ఏది తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ అన్ని పొలిటికల్ చేసి వెళ్ళాలని అనుకోలేదు నేను. ఓకే. ప్రవీణ్ పగడాల కాపురం ఉండేది ఎక్కడ? హైదరాబాద్ కదా. మరి చంపించింది తెలంగాణ ప్రభుత్వమా, ఏపీ ప్రభుత్వమా? ఇద్దరు కాదే. మరి ఎవరు చంపించారు? నేను చెప్తున్నాను కదండి, ప్రభుత్వం చంపించిందని మీరు అన్నారు కదా ఇంతకుముందు. ప్రభుత్వం చంపించిందని మీరు అన్నారు కదా. ఏ ప్రభుత్వం చంపించింది? కేంద్ర ప్రభుత్వం చంపించింది అని చెప్తున్నాను. నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చంపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రవీణ్ పగడాల అంటారు కదా వాళ్ళు. ఆయన ఒక పాస్టరు, అలా కాదండి, ఒక మతానికి ఒక మత గురువు. ఈ జర్నలిస్టు గౌరీ లంకేశ్వర్ని ఎవరు చంపించారు? బెంగళూరులో ఇలా దిగి ఆవిడ తాళాలు తెస్తుంటే ముసుగు మనుషులు వచ్చి టపా కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? అతను బీజేపీ మీద, మోడీ మీద ఎక్కువగా విమర్శలు చేస్తుందని, బీజేపీని ఎరకాటంలో పడుతుందని కాల్ చంపించారు. ఈ ప్రవీణ్ పగడాల అతను కూడా, అతను క్రిస్టియన్ తరపున అతను ఒక వాదనలో అతను గెలుస్తూ వస్తున్నాడు. అది కొంతమందికి కంటగింపుగా అయింది. అతనికి వార్నింగ్లు పంపించారు చాలా. అతను ఎందుకంటే ముందు ప్రవీణ్ పగడాల సమస్య నేను ఎత్తుకునేటప్పటికి ప్రవీణ్ పగడాల ఎవరో నాకు తెలీదు. ఆయన పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. ఆయన పేరు వినలేదు, ఆయన ఎవరో నాకు తెలీదు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నేను బాడీ చూసినప్పటికీ, ఆ బాడీని చూడగానే మీకు ఫోటో కూడా చూపిస్తాను, ఖచ్చితంగా కొట్టి చంపేశారు అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత నన్ను పోలీసులు కూర్చోబెట్టి ఒక యాక్సిడెంట్, ఆయన బండి వెళ్ళిపోతూ ఒక 2 అడుగుల లోతులో పడిపోయింది. ఆ 2 అడుగుల లోతులో పడిపోయిన బండిని కింద పడిపోయి ఆయన దెబ్బలు తింది. హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంటే ఇక్కడ చీరు మొత్తం ఇదంతా పగిలిపోయిందండి. ముఖం ఇక్కడి నుంచి ఇక్కడ గొడ్డలతో నరికేసినట్టు ఉందండి. కాళ్ళు దగ్గర భయంకరమైన గాయం ఉందండి, తొలిచేసినట్టు. ఇదంతా కొట్టినట్టుగా దెబ్బలు ఉన్నాయండి. ఎన్ని పోస్ట్ మార్టంలో ఉన్నాయి. మీ ప్రవీణ్ పగడాల గొడవ ఫస్ట్ వాయిదాకి హత్య అని చెప్పి నిరూపించేస్తాం మేము. 100%. అన్ని ఆధారాలు ఉన్నాయి. 100%. ఆధారాలు కూడా అవసరం లేదు. గవర్నమెంట్ నేను చెప్తాను వినండి. గవర్నమెంట్ ఇలాగేమనండి, రిప్లై ఏమనండి, వాయిదాకి టైం ఏమనండి. మా లాయర్లు ఫస్ట్ వాయిదాలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇది హత్య అని తేల్చేస్తారు. జడ్జిగా మీరే చెప్పిన కూర్చుంటున్నట్టున్నారు సీట్లో పోయి. మీరు జడ్జి కాదు కదా. అంటే నాకు ఎంత ఆత్మవిశ్వాసం ఉంది. అది హత్య జరిగిందని ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా, మాజీ ఎంపీగా, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ పైన కావచ్చు, బీజేపీ మీద మీకున్న అక్కస్ అనుకోవచ్చు కదా. బీజేపీ పైన బురద జల్లాలి అనుకోవచ్చు కదా. ఏమంటే ఒకవేళ బీజేపీ మీద బురద జల్లాలి అని ప్రయత్నిస్తున్నాను అనుకుందాం మనం. ఇదే కావాలి నాకు. ఏది దొరికినా వేస్తారు కదా మీరు. ఇప్పుడు మనకి మీకు గుర్తుందో లేదో,